అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సార్. మీనరాశి జన్మశని యొక్క ఫలితాలు. ఇప్పుడు మీనరాశి వారికి జన్మశని జరుగుతుంది సార్. మార్చి 29 నుంచి 2025 టు ఫిబ్రవరి 23, 28 పెట్టానండి. కానీ ఇక్కడ రెండు డేట్స్ ఉన్నాయి సార్. మీనరాశి వారికి ఈ జూన్ 3 వరకు శని అనే గ్రహము మీనరాశిలో ఉంటాడు. తర్వాత 4 నెలల పాటు మేషరాశికి వెళ్ళిపోతారు సార్. తర్వాత మళ్ళీ అక్టోబర్ 20 నుంచి మళ్ళీ మీనరాశిలోకి ఎంటర్ అవుతారండి. టోటల్గా మనకు 2.5 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే, అది కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే సార్. ఈ వీడియో నాకు చాలా ఓపిక లేదు సార్. ఎవరికి ఉపయోగపడుతుంది సార్ మీరు చేసే ఈ వీడియో అంటే, ఇక్కడ 5 కాంబినేషన్స్ ఇచ్చానండి. ఈ 5 కాంబినేషన్స్ వారికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది సార్. చూడండి, ఫస్ట్ మీ జన్మ ఇది మీనరాశి అందరికీ తెలుసు కదా సార్. బాక్స్ నెంబర్ 12లో మీకు చంద్రుడు ఉంటే అది మీనరాశి అవుతుంది అనమాట. మీ జన్మజాతకంలో చంద్రుడు రాహు గ్రహ చేరిక ఉంటే డి వన్ చార్ట్లో ఉన్నాయి, అన్ని డి1 చార్ట్. చంద్రుడు రాహు గ్రహ చేరిక ఉంటే ఇక్కడ కూడా చంద్రుడు కేతువు కానీ, చంద్రుడు కుజుడు కానీ, చంద్రుడు గురువు కానీ, చంద్రుడు శుక్రుడు కానీ, ఈ 5 గ్రహ చేరికలు మీ యొక్క రాశిలో ఉంటే మాత్రమే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో రిజల్ట్స్ ఉపయోగపడతాయి సార్. అంతే అండి. నాకు ఎలా సార్ నేను తెలుసుకునేదంటే, ఇక్కడ www.com ఆన్లైన్ జ్యోతిష్.comలో మీరు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇది చూడండి, ఇది మీన రాశి అని పెట్టాను సార్. ఇక్కడ రాశులు ఇచ్చాను, 12 రాశులు అధిపతులు ఉన్నాయి. వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది సార్. దీంట్లో ఎక్కువ చెడు ఎవరికి సార్ ఉంటుంది, ఎక్కువ మంచి ఎవరికి ఉంటుందో ఇచ్చేసాను సార్. చంద్రుడు రాహు ఉన్నాడా, చంద్రుడు కేతు ఉన్నాడా, చంద్రుడు కుజుడు ఉన్నాడా చూసుకుంటే ఎక్కువ చెడు సార్. ఎక్కువ మంచి ఎవరికి, చంద్రుడు గురువు, చంద్రుడు శుక్రుడు. సార్ మాకు ఈ కాంబినేషన్స్ లేవంటే యావరేజ్ అండి. ఇది టాప్, ఇది ఎక్కువ మైనస్, ఇది ఎక్కువ ప్లస్ సార్. మిగతా అంతా యావరేజ్గా ఉంటాయి అన్నట్టుగా అర్థం సార్. నాకు చంద్రుడు ఒకటే ఉంటా అంటే యావరేజ్ అండి. ఓకే అండి, అట్లా అన్నమాట. ఎక్కువ చెడులో ఫస్ట్ చెడు తెలుసుకునేద్దాం సార్. గోచార శని జన్మజాతకంలో ఉన్నటువంటి రాహు పైన పోతే ఎలా ఉంటుంది, కుజుడు పైన పోతే ఎలా ఉంటుంది, శని కేతు పైన పోతే ఎలా ఉంటుంది. ఈ 3 గ్రహాలు అంటే పాపగ్రహాలు సార్ శని గ్రహానికి. పాపగ్రహాలు కలిస్తే ఏమవుతాయి సార్. ఇప్పుడు మనకు శత్రువు ఉంటాడు సార్, ఇంకొక శత్రువు ఉంటాడండి. ఇద్దరు శత్రువులు కలిస్తే వాళ్ళకి మనకు డబుల్ అవుతారు కదండి. అట్లా అదే విధంగా కూడా శని రాహు అనే 2 పాపగ్రహాలు మన జన్మజాతకంలో వచ్చినప్పుడు అయితే అవి మనకు రెండు ఎక్కువ చెడు చేస్తాయి అనేట్టుగా అర్థం అండి. గురువు వచ్చారనుకోండి మంచి చేస్తారు సార్. గురువు కుదిరిపోయి పోతే మంచి చేస్తారు. అది రెండు శుభగ్రహాలు కదండి. ఇద్దరు ఇద్దరు మిత్రులు మన ఇద్దరు మిత్రులు కలిస్తే మంచి జరుగుతుంది, ఇద్దరు శత్రువులు కలిస్తే మనకు చెడు జరుగుతుంది అనే లాజిక్తోనే మన జ్యోతిషాన్ని అర్థం చేసుకోవాలి సార్ ఎప్పుడైనా సరే. ఓకే సార్, ఇక్కడ రిజల్ట్స్ కొన్ని ఇచ్చేసామన్నమాట. చూడండి సార్, ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ గోచార శని ఇక్కడ పెట్టాం సార్. ఇక్కడ చంద్రుడితో రాహుతో ఉంటాయి. ఓకే సార్, చంద్రుడు రాహుతో ఉంటే ఎక్కువ చెడు. ఏం జరుగుతుందంటే సార్, శని అంటే తెలుసు కదండి. శని అంటే జాబ్ అంటే ప్రైవేట్ జాబ్ కానీ, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, సొంత ఊర్లో ఉండే వాళ్ళకి సార్. ఆ నలుగురికి ఏం జరుగుతుందంటే సడన్ ఈవెంట్స్ అనేది జరుగుతాయి సార్. జాబ్ పోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, జాబ్ ట్రాన్స్ఫర్స్ జరుగుతుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ లాస్ అవుతుంది. సొంత ఊర్లో ఎక్కువ పేరు ప్రతిష్ట ఉండే వాళ్ళకి సొంత ఊర్లో చెడ్డ పేరు తెచ్చుకుంటామని ఈ 4 విషయాలు జరుగుతాయి సార్ ఇక్కడ. ఇక్కడ ఇవి ఆల్రెడీ మనము మిగతా శని ఫలితాలను రాసామండి. ఇది మన స్పెసిఫిక్గా మంచి ఎవరికి, చెడు ఎవరికి, ఇది మాత్రమే ఈ వీడియో యొక్క తెలుసుకోబోతున్నాం సార్. లేదు సార్, నేను అబ్రాడ్లో ఉన్నాను, నాకు ఈ గ్రహ చేరిక ఉన్నాయి సార్ అంటే ఇక్కడ చూడండి సార్. ఇక్కడ ఇచ్చిన గ్రహ చేరికలో అబ్రాడ్లో ఉంటే అవన్నీ పాజిటివ్ రిజల్ట్ వస్తాయి సార్. కింద ఇచ్చాను నోట్. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి 25% బ్యాడ్ రిజల్ట్సే ఉండవు. 70% గుడ్ రిజల్ట్స్ సార్. ఎందుకంటే రాహుకి ఏదో ఉంటేనే అబ్రాడ్ సార్. అబ్రాడ్లో ఉన్నామనుకోండి, ఆ గ్రహాలు శాంతిస్తాయి సార్, దూరంగా ఉంటాయి అన్నమాట. ఓకే, అది అర్థం చేసుకోవాలి సార్. రాహు ఉంటే అలా జరుగుతుంది. కేతు ఉంటే కేతు ఉంటే రాహు జరిగిన విషయాలు ఊరందరికీ తెలిస్తే కేవలం 10% మాత్రం, అంటే ఈ విషయాలు పబ్లిక్ అయిపోతాయి సార్. 4 గోడల మధ్య జరిగితే కేతు సార్, బయట దాటితే రాహు అండి. ఈ కేతు ఏం చేస్తారంటే విత్ ఇన్ 4 వాల్స్, 4 గోడల మధ్యనే జరుగుతుంది సార్. జాబ్ పోయినా, ప్రైవేట్ జాబ్ పోయినా, ట్రాన్స్ఫర్స్ ఏదన్నా ఇచ్చినా వాళ్ళే చెప్తారు సార్. రూమ్లో డిస్కస్ చేసి నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది, నువ్వే ట్రాన్స్ఫర్ తీసుకో, నువ్వే జాబ్ రిజైన్ చేయి, నీకు మంచిది అంటారండి. 4 గోడల మధ్య పోతుంది. జాబ్ లాస్ లాస్ అవడము కామనే సార్. ట్రాన్స్ఫర్ అవుతాము, బిజినెస్ లాస్ వస్తుంది, అన్ని లాస్ అవుతుంది సార్. బిజినెస్ అప్పు ఇవ్వడం వల్ల ఎవరో ఒకరికి మీరు షూరిటీ ఉంటారు, బిజినెస్లో అప్పు ఎగ్గొడతారు,
లీగల్గా మీరు బిజినెస్లో ఇరుక్కుంటారు సార్ వచ్చేసి. సో కేతు అంటే అప్పు కదండి, శని అంటే బిజినెస్. సో ఎవరికైనా బిజినెస్లో అప్పు ఇచ్చింటారు కదండి, అప్పు చేసినప్పుడు లాస్ అయిపోతాం అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సొంత ఊర్లో మనకు లీగల్గానే మనకు చెడ్డ పేరు వస్తుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. తర్వాత శని అంటే కోర్టు సార్, కేతు అంటే లీగల్ ఇష్యూస్. సో అప్పుడు కోర్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. దీనికి ఏంటి సార్ పరిహారం అంటే మనకు టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళాలి సార్ కేతు ముందు వచ్చినప్పుడు వచ్చేసి. స్పిరిచువాలిటీకి ఎక్కువ ఉండాలి. భగవద్గీత, రామాయణము, స్పిరిచువల్, దేవుడు, జ్యోతిషము ఇవన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే కేతు మనకు శాంతిస్తారు సార్ వచ్చేసి. ఒక చెడ్డవాడు సార్ రాహు, కేతు చెడ్డవాడు. అప్పుడు చెడ్డవాడు చెప్పేట మనం వింటే మంచిదే కదండి. సో కేతు అంటే స్పిరిచువల్ అనమాట. ఆ స్పిరిచువల్ ప్రకారంగా మనం ప్రయాణిస్తే కేతు మనల్ని ఏమి చేయడు సార్ వచ్చేసి. అదనమాట. ఇక్కడ ఎవరు సార్ బాగా బెనిఫిట్ ఉంటుందంటే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్కి వచ్చేసి అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సార్. రాహు అంటే ఐటీ టెక్నాలజీ కదండి. శని రాహు కలిస్తే వాళ్ళు అబ్రాడ్లో ఉంటే వాళ్ళకు ఈ చీకట్లో ఉండే కోణాలు ఇంకా ఎక్కువ తెలుస్తాయి సార్ వచ్చేసి. ఓకే అండి. శని అంటే చీకటి సార్, రాహు అంటే ఐటీ ఎంప్లాయీస్. ఐటీ ఎంప్లాయీస్ కంప్యూటర్లో కూర్చొని చీకట్లో ఉండే కదా సార్ అన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ స్మగ్లింగ్, హ్యాకింగ్ చేయడము ఇట్లాంటివన్నీ ఎక్కువ చీకట్లో ఉండే విషయాలు ఎక్కువ తెలుసుకునేది వాళ్ళే సార్ వచ్చేసి. నెక్స్ట్ కుజుడు అనమాట. చంద్రుడు కుజుడు బేసిక్గా మీకు కోపం ఎక్కువ ఉంటుంది సార్ చంద్రుడు కుజుడుతో ఉండేటప్పుడు. మీరు ఆ స్పీడ్ పోవడం వల్ల ఈ శని వచ్చేసి స్లో చేస్తాడు సార్ స్పీడ్ని. ఆ స్పీడ్ చేయడం వల్ల మనకు కొన్ని ఇష్యూస్ వస్తాయన్నమాట. తర్వాత అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము, బైక్ కింద పడడము, స్కిడ్ అవ్వడము ఇలాంటి కొన్ని జరుగుతాయి సార్. మీరు కొంచెం హెల్మెట్ పెట్టుకోవడం అనేది మంచిది సార్ వచ్చేసి. సో ఇది ప్రాపర్టీ ఇష్యూస్ విత్ ఓన్ బ్రదర్స్ ఉంటుంది సార్ వచ్చేసి. కుజుడు అంటే ఏంటంటే ప్రాపర్టీస్ సార్. కుజుడు అంటే బ్లడ్ బ్రదర్ అండి, సొంత అన్నదమ్ములతో. చూడండి జనరల్గా అన్నదమ్ములు ఎక్కువ ఉండే వాళ్ళకి భూములు ఎక్కువ ఉంటాయి సార్. ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉండే వాళ్ళకి వ్యవసాయ భూములు ఉంటాయండి, మంచి ఇల్లు ఉంటుందండి వాళ్ళకి, మంచి వెహికల్స్ ఉంటాయండి. సో కుజుడు అంటే ఆ ప్రాపర్టీస్ ఇష్యూస్ వస్తాయి సార్ వచ్చేసి. పార్టీస్ ఇష్యూస్, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు వస్తాయండి శని కుజుడు. అన్నదమ్ములు ఉంటే పార్టీ ఆ టైం వస్తే వస్తాయి సార్ వచ్చేసి. ఇది చూడండి ల్యాండ్, హోమ్, వెహికల్ ఇష్యూస్ ఉంటాయి. హాస్పిటల్ ఖర్చు ఉంటుంది సార్. కుదిరి అంటే హాస్పిటల్ సార్. శని అంటే వ్యాధి, ఏదైనా ఒక వ్యాధి మనకు జనరేట్ చేసేసి హాస్పిటల్ ఖర్చులు వస్తాయి సార్ వచ్చి. తర్వాత కుదిరి అంటే పోలీస్ అండి. శని అంటే కోర్ట్ అండి. చూడండి పోలీస్ కేసు, కోర్టు కేసెస్ ఉంటాయి సార్. ఏదన్నా చిన్న చిన్న బైక్ మన ఏమన్నా పోలీసు ఇక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ దొరికి కోర్టులో ఫైన్ కట్టి తీసుకుంటాం కదా, అట్లా చిన్న చిన్నవి జరుగుతాయి సార్ వచ్చేసి. అట్లా. ఇదే అబ్రాడ్లో ఉన్న వారికి తక్కువ సార్ వచ్చేసి. అది నెక్స్ట్ ఎవరికి మంచి జరుగుతుంది సార్ ఈ యొక్క జన్మశనిలో మీనరాశి వారికి అంటే శని వచ్చేసి గురుగ్రహం పైన పోయినప్పుడు, శని శుక్రుడు పైన పోయినప్పుడు మంచి జరుగుతుంది సార్ వచ్చి. చూడండి ఇక్కడ గోచార శని శుక్రుడు పైన, ఇక్కడ గురువు పైన శని పైన పోయినప్పుడు, సరే సరే గోచార శని గురువు పైన చంద్రుడి పైన పోయినప్పుడు ఏం జరుగుతుందంటే చంద్రుడు నెగిటివ్ ఉంటాయి సార్, దాంతోపాటు కలిసి పాజిటివ్ కూడా ఉంటుందండి. గురువు అంటే ఏం సార్, ఎక్స్పాండ్ చేస్తారు కదా సార్, ఏదైనా ఎంకరేజ్ చేయడము, ఎక్స్పాండ్ చేయడము, పెద్దదిగా ఇస్తారండి. అప్పుడు జాబ్లో మనకు బాగా గ్రోత్ ఉంటుంది సార్. మనం చేసే జాబ్ మంచి గ్రోత్ ఉంటుంది. వ్యాపారంలో కానీ జాబ్లో కానీ మంచి గ్రోత్ ఉంటుంది సార్. కొత్త జాబ్ రావడము, ప్రమోషన్ రావడము, ఇంక్రిమెంట్ రావడము, వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. సొ- సొసైటీలో మన సొంత ఊర్లో మంచి పేరు ఎక్కువ తెచ్చుకుంటామండి వచ్చేసి. చూడండి సార్ రాహు అంటే చెడ్డ పేరు అని చెప్పాము, గురువు అంటే మంచి పేరు సార్ వచ్చేసి. సో గురువు ఉండడం చాలా మంచిది సార్. మీనరాశిలో చంద్రుడితో పాటు గురువు ఉన్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది సార్ ఈ సంవత్సరం. శుక్రుడు ఉంటే మంచి మనీ ఫ్లో ఉంటుంది. వీళ్ళకి ఏలినాడ్స్ అని జరిగినట్టే తెలియదు సార్ వీళ్ళకు. చంద్రుడితో గురువు, చంద్రుడితో శుక్రుడు ఉన్న వాళ్ళకి నాకు ఏలినాడ్స్ వల్ల చాలా మంచి జరిగిందని చెప్తారు చూడండి, అది ఇలాంటి జాతకాలు ఉంటాయి సార్. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది సార్ మనకు. జ్యోతిష్యంలో ఒక లిమిట్ వరకు మనం దాన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఎవరికి సార్ బాగుంటుంది ఏలినాడు సార్ అంటే ఇట్లా సార్ జన్మజాతకంలో చంద్రుడు శుక్రుడు, చంద్రుడు గురువు ఉన్న వాళ్ళకి మాత్రమే మంచి జరుగుతుంది. లేదంటే సపోజ్ చంద్రుడికి ముందర శుక్రుడు కానీ, చంద్రుడి తర్వాత శుక్రుడు కానీ, చంద్రుడికి ముందర గురువు, చంద్రుడి తర్వాత గురువు ఉన్న వాళ్ళకి కూడా ఆ ఏలినాటి శనిలో మంచి జరుగుతున్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో ఇది కాన్సెప్ట్ అనమాట. సో వీళ్ళకి శుక్రుడు అంటే మనీ ఫ్లో ఎక్కువ జరుగుతుంది సార్. హై లెవెల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ బై హ్యాండ్ అనమాట. అంటే ఏదైనా అప్పు చేసి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సార్. అప్పు ఎప్పుడు సార్ మనం పెద్ద అమౌంట్లో చేస్తాము, ఒక ల్యాండ్ కొనడంలో, అపార్ట్మెంట్ కట్టుకోవడంలో, విల్లా కట్టుకోవడంలో, ల్యాండ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే కదా సార్. అప్పుడు మంచిదే కదండి, అది అప్పు చేసే కూడా మంచిది అనమాట మనకు అది. సో ఇది సార్ ఓవరాల్ ఫలితాలు. సో ఏలినాడ్స్ అనే దాని కాన్సెప్ట్ వచ్చేసి ఇట్లా వీళ్ళకి కూడా ఏలినాడ్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇట్లా మీనరాశి వారికి. కానీ ఏలినాడ్స్లో మంచి జరిగే రాశులు ఎలా సార్ ఉంటాయి అంటే చంద్రుడితో పాటు శుభగ్రహాలు ఉంటే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి.
చంద్రుడితో పాటు పాపగ్రహాలు అంటే వాళ్ళకి ఎక్కువ చెడు జరుగుతుంది అనేట్టుగా అర్థం వచ్చేసి. ఇది మనం అర్థం చేసుకోవాలి సార్. ఓకేనండి. ఎవరైనా అస్ట్రాలజీ నేర్చుకోవాలంటే ఈ కింద ఇక్కడ ఉండే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సార్. మీకు అస్ట్రాలజీ డీటెయిల్స్ అయితే నేనైతే పంపిస్తానండి సార్ వచ్చేసి. సో ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.